బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెట్రో ఫార్మసిటీని రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు. కేవలం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దూరాన్ని తగ్గిస్తామని చెప్పారు. బెయిల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్లు ఉంటుందని సీఎం వెల్లడించారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. అంతేకాదు అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు మెట్రోను పొడిగిస్తామని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని తెలిపారు. నువ్వే సలహా చేయి, మేము తీసుకు హైదరాబాద్ మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెట్రో ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి అప్డేట్స్ అంటే. థ్యాంక్ యూ ప్రియా. సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు. ఏదైతే మెట్రో అలాగే ఫార్మసిటీ సంబంధించి కూడా రద్దు చేయడం లేదు, దాన్ని కొనసాగిస్తాం అంటూ కూడా ఈరోజు ఆయన మీడియా చిట్చాట్ లో కూడా ప్రకటన చేయడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి కూడా గతంలో ఏదైతే గచ్చిబౌలి నుంచి కూడా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోను పొడిగిస్తామని గత ప్రభుత్వం కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంబంధించి కూడా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మెట్రోకు సంబంధించి ఏదైతే ఉన్నదో అందరూ ప్రజలకు దాన్ని సంబంధించి ప్రజలకు ఏదైతే ప్రజలకు సంబంధించి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మెట్రోకు సంబంధించిన లైన్స్ ను కూడా విస్తరించడం జరిగింది. దానిలో కూడా మార్పులు చేయడం జరిగింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు కొంతమేర దూరాన్ని తగ్గిస్తున్నాం, అలాగే ఖర్చును కూడా తగ్గిస్తూ కూడా మెట్రో నిర్మాణ కార్యక్రమం ఉంటున్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యం కావచ్చు. అయితే రేవంత్ రెడ్డి చెప్పిన దానికి ప్రకారం చూస్తే మెట్రో సంబంధించి కూడా ఏదైతే బిహెచ్ఎల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రోను విస్తరించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ ఓల్డ్ సిటీ నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మెట్రో విస్తరణకు సంబంధించిన మెట్రో విస్తరిస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. అలాగే నాగోల్ నుంచి ఎల్బీ నగర్ హాస్పిటల్ ఓఎస్ హాస్పిటల్ మీదుగా కూడా చాంద్రాయన్ గుట్టకు మెట్రోకు వెళ్లే లైన్ లింకప్ చేస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. అలాగే అవసరమైతే మియాపూర్ టు రామచంద్రపురం వరకు కూడా మెట్రోను పొడిగిస్తామని చెప్పారు. అలాగే ఏదైతే ఇప్పుడు మైండ్ స్పేస్ నుంచి ఉన్న మెట్రోను కూడా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు కూడా పొడిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు మేము అంచనాలు వేసిన దాని ప్రకారం చూస్తే ఏదైతే సంబంధించిన దూరాన్ని కావచ్చు ఖర్చును కూడా తగ్గిస్తూ ప్రజలు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ లైన్ను విస్తరిస్తామట్టుగా చెప్పారు. అలాగే ఫార్మసిటీకి సంబంధించి కూడా గత ప్రభుత్వం సంబంధించి ఇబ్రాహీంపట్నం సంబంధించిన కాన్స్టిట్యున్సీలో ఫార్మసిటీకి సంబంధించి నిర్మాణానికి సంబంధించిన అంశాలను కూడా ప్రతిపాదనలు తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు. దాన్ని రద్దు చేస్తూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కీలక ప్రకటన చేశారు. దాంట్లో ఫార్మసిటీకి సంబంధించి కూడా జనావాసాల మధ్యలో ఉండొద్దు, దానికి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ అలాగే రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో కూడా ప్రత్యేకంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం, జీరో పొల్యూషన్ ఉండే విధంగా కూడా ఫార్మసిటీని ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఫార్మసిటీకి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు ఉంటాయి, దాంట్లోనే పనిచేసే ఉపాధి ఏదైతే కార్మికులు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా గృహ నిర్మాణాలు ఉంటాయి. అలాగే వాళ్ళు ఏదైతే వాళ్ళకి సంబంధించిన నిత్యావసర సరుకులకు సంబంధించి కూడా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మిస్తామన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో అయితే ఉద్యోగులకు సంబంధించి యువతకు సంబంధించి కూడా గతంలో ఏదైతే సీఎం కావాల్సి వస్తే సీఎం క్యాంపు కార్యాలయాన్ని తాను ప్రత్యేక యూనివర్సిటీగా తీసుకొస్తాం, దాంట్లో కూడా స్కిల్ డెవలప్మెంట్స్ కూడా యువతకు కల్పించి వాళ్ళకు విదేశాల్లో ఉద్యోగ కల్పన కూడా చేస్తామన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో ఇదే అంశం పైన కూడా ఈ రోజు యువతకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా ప్రత్యేకంగా డిగ్రీతో అన్ని అర్హతలతో ఉన్న డిగ్రీ కోర్సు అలాగనే స్కిల్ డెవలప్మెంట్ కోర్సును తీసుకురాబోతున్నాం. దాన్ని ఏదైతే యువతకు సంబంధించి విదేశాల్లో ఎవరైతే ఉన్నారో మ్యాన్ పవర్ ని తెలంగాణ నుంచి అందించే విధంగా కూడా ఇక్కడ ప్రత్యేకంగా నిపుణుల వేదికగా కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం, శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇంకా ఏదైతే జర్నలిస్టులకు సంబంధించి కూడా గత ప్రభుత్వానికి సంబంధించి 2
పలు దఫాలుగా కూడా జర్నలిస్టుల సమస్యల పైన కూడా ప్రత్యేకంగా పలు దఫాలుగా కూడా ప్రభుత్వానికి అంశాలపైన లేవనెత్తిన అంశం కావచ్చు. గత జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్థలాల అంశం పైన కూడా కోర్టులో ఏదైతే దానికి సంబంధించిన వాదనలు కొనసాగుతున్న క్రమం కావచ్చు, వీటన్నిటిని కూడా పరిష్కరిస్తాం. త్వరలో జర్నలిస్టులకు సంబంధించి ప్రెస్ అకాడమీ చైర్మన్ ని కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా జర్నలిస్టులకు సంబంధించి కూడా ఆ సమస్యలను పరిష్కరిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రత్యేకంగా ఏదైతే నూతన సమస్యలకు సంబంధించి కూడా పలు కీలక ప్రకటనలు అయితే చేసిన నేపథ్యం కావచ్చు. ఇక మెట్రో అంశానికి సంబంధించి కూడా ఏదైతే ఓల్డ్ సిటీ అటాచ్ చేస్తూ శంషాబాద్ కి ప్రజలకు సంబంధించిన అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ ప్రజలు మెట్రోను ఎక్కాలనే నిర్ణయంతో కూడా పలు కీలక ప్రకటనలు అయితే చేసిన నేపథ్యం కావచ్చు. దీనికి సంబంధించి కూడా మరికొన్ని రోజుల్లో ప్రతిపాదనలు ఎక్కడి నుంచి మెట్రోను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి శిక్షణ విద్య ఏదైతే కళాశాలలు ఉంటాయో వాటిని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్న పైన కూడా మరికొన్ని రోజుల్లో కూడా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. మెట్రో పొడిగింపు విషయాన్ని చూసుకుంటే అంటే ఎప్పటి వరకు ఇవన్నీ అమల్లో అయ్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అంటే మెట్రోకి సంబంధించి కూడా గత ప్రభుత్వానికి సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు విస్తరించాలని కూడా నిర్ణయించిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఉప్పల్ నుంచి నాగోల్ మధ్య సంబంధించిన మెట్రోను కూడా లింకప్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 4 కిలోమీటర్ల మేర ఉప్పల్ నుంచి నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఏదైతే మెట్రో లింకప్ తర్వాత పూర్తిగా అంటే నాగోల్ టు అలాగే ఓల్డ్ సిటీ వేదిక జరిగే మెట్రో నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు కాబట్టి వీటిని ప్రత్యేకంగా అంటే ఉన్నతాధికారులతో కూడా మరోసారి సమీక్ష నిర్వహిస్తారు. ఇక్కడ మెట్రో ఎండీతో కూడా సమీక్ష నిర్వహించిన అనంతరం కూడా దీనిపైన పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించి కార్యాచరణ ఎలా ఉండబోతుందనే పైన కూడా పూర్తిగా రూట్ మ్యాప్ సిద్ధం చేసిన తర్వాత కూడా అంటే మరికొన్ని రోజుల్లో ఏదైతే ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ లోక్సభ ఎన్నికల తర్వాత కూడా దానికంటే ఎన్నికల తర్వాత ఈ ఏదైతే మెట్రోకి సంబంధించిన కార్యక్రమాలను కూడా పునరుద్ధరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి హైదరాబాద్ లో మాత్రమే కనిపిస్తుంది. ఇతర డిస్ట్రిక్ట్ లో కూడా దీన్ని అమలు చేసే అవకాశం ఉందంటారా ఇన్ ఫ్యూచర్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఖచ్చితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యం చూస్తే ఏదైతే శంషాబాద్ మెట్రో ఏదైతే ఎయిర్పోర్ట్ కు సంబంధించిన శంషాబాద్ కు కూడా ప్రతిపాదన తీసుకొచ్చారో అలాగే ఆ ఈసీఎల్ ఏదైతే అప్సిగూడ నుంచి ఈసీఎల్ వరకు మరో ప్రతిపాదన తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు. అలాగే ఉప్పల్ నుంచి యాదాద్రి టెంపుల్ ఏదైతే యాదగిరి గుట్ట టెంపుల్ ఉన్నో ఆ టెంపుల్ వరకు కూడా మెట్రోని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆ ప్రతిపాదనలను టేకప్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే యాదాద్రి టెంపుల్ కి సంబంధించి కూడా పుణ్యక్షేత్రానికి సంబంధించి కూడా పూర్తిగా డెవలప్మెంట్ జరుగుతున్న ఏరియా కాబట్టి అక్కడ ఏదైతే లక్షల్లో రోజు భక్తులు సందర్శించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక మెట్రోను అక్కడ పొడిగిస్తే దానికి ఒక ఆదరణ పెరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ప్రత్యేకంగా ఇప్పుడు మొదట విడతకు సంబంధించి ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించి ఆ మెట్రోను పొడిగించే అవకాశం కనిపిస్తుంది. దాన్ని ఏదైతే ఓల్డ్ సిటీకి అటాచ్ చేస్తూ అలాగే ఎల్బీ నగర్ టు అక్కడ ఓల్డ్ సిటీకి సంబంధించిన చాంద్రాయన్ గుట్టకు లింకప్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలంతా కూడా వాటిని ఆదరణ పెరిగే అవకాశం కనిపిస్తుంది. జనావాసాల మధ్య మెట్రో ఉంటుంది కాబట్టి అక్కడ దూరాన్ని తగ్గిస్తున్నారు అలాగే ఖర్చును తగ్గిస్తున్న నేపథ్యం కావచ్చు. ముందుగా అయితే మొదటి విడతకు సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లింకప్ చేసే అవకాశం కనిపిస్తుంది. తద్వారా మరో రెండో విడతకు సంబంధించి ఇక్కడ యాదాద్రి సంబంధించి మరో విడతను కూడా పునరుద్ధరించే అవకాశం అయితే ఉంది. ప్రియ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.